Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I'm your current affairs faculty. Without any further delay, let's start our session. క్వశ్చన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. ఎవ్రీడే మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మనం డీల్ చేయబోయే క్విజ్ క్వశ్చన్స్ 5 ఉన్నాయి కదా, వీటిని మనం taraIAS.com వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే వెబ్సైట్ని విజిట్ చేసి ఆ క్విజ్ని అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత ఈ సెషన్ని వినండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే మార్నింగ్ 9 AM taraIAS.com వెబ్సైట్ని విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత 5 క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని అటెంప్ట్ చేస్తారు. అండ్ బై ఆఫ్టర్నూన్ మన యూట్యూబ్ ఛానల్లో ఆ 5 క్విజ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది అప్లోడ్ అవుతుంది. సో చక్కగా వింటారు. ఎడిషనల్ పాయింట్స్ అనేవి నేను చాలా చెప్తాను. సో మంచి వాల్యూ ఎడిషన్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో వెబ్సైట్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. రైట్. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 1. With reference to Competition Commission of India, consider the following statements. ఓకే, సో రీసెంట్గా ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారు అంటే సుప్రీంకోర్టుని అడగటం జరిగింది. ఏమని? అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఆ నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం డీల్ చేయబోతున్నాం. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ కాంపిటీషన్ యాక్ట్ 2002. The quorum for CCI meetings requires at least half of its members to be present. So quorum వచ్చేసరికి half of the members అంట. ఓకే. The primary objective of CCI is to eliminate practices having adverse effects on competition in India. ఓకేనా? సో కాంపిటీషన్ మీద అడ్వర్స్ ఇంపాక్ట్ చూపించే ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయడమే ఈ బాడీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. రైట్. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీసీఐ ఏదైతే ఉందో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. సో స్టాట్యుటరీ బాడీ అంటే ఖచ్చితంగా ఒక యాక్ట్ అనేది ఉండాలి. సో యాక్ట్ వచ్చేసరికి కాంపిటీషన్ యాక్ట్ 2002. ఓకేనా? రైట్. సో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీన్ని 2003లో ఫామ్ చేశారు. బట్ ఇది ఎప్పటి నుంచి ఆపరేషన్లోకి వచ్చింది అంటే 2009 నుంచి ఆపరేషన్లోకి వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇదేమి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. అండ్ ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? సో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అండ్ దీని తాలూకు హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఇది ఏ టైంలో తీసుకొచ్చారు అంటే డ్యూరింగ్ వాజ్పేయి గవర్నమెంట్. ఓకేనా? అండ్ ఇది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని చెప్పి కూడా మనం పిలవచ్చు, ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేషన్స్ని కూడా కండక్ట్ చేస్తుంది అనమాట. ఆ పవర్ కూడా ఉంది కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. సో దీన్ని యాక్చువల్గా ఎందుకు తీసుకొచ్చారు అంటే మనం 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకొచ్చాం కదా. సో మార్కెట్ని ఓపెన్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాము. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఈ ప్రైవేటైజేషన్ ప్రాసెస్లో మార్కెట్లో మనకి కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. ఓకేనా? సో ఈ సీసీఐ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫెయిర్ కాంపిటీషన్ కాకుండా మార్కెట్ మీద ఎవరైనా సరే అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ చూపించాలని చెప్పి ట్రై చేస్తే దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. అండ్ మోనోపోలీని కూడా ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఒక కాంపిటేటివ్ మార్కెట్ని క్రియేట్ చేయాలి, ఫెయిర్ కాంపిటీషన్ని క్రియేట్ చేయాలి. ఓకే. సో యాక్చువల్గా దేర్ ఈజ్ అన్ యాక్ట్ కాల్డ్ ఎంఆర్టీపీ యాక్ట్, మోనోపోలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969. ఇది ఇంతకుముందు ఉండేదన్నమాట. సో దీన్ని రీప్లేస్ చేసి వి బ్రాట్ కాంపిటీషన్ యాక్ట్ 2002. సో మనకి క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే కాంపిటీషన్ యాక్ట్ 2002 ఏదైతే ఉందో ఇది దేన్ని రీప్లేస్ చేసింది? కింద ఆప్షన్స్లో 4 డిఫరెంట్ యాక్ట్స్ ఇస్తారు. దాంట్లో ఎంఆర్టీపీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. మోనోపోలిక్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969. సో ఈ ఎంఆర్టీపీ యాక్ట్ని తీసేసి కాంపిటీషన్ యాక్ట్ 2002ని తీసుకురామని చెప్పి ఏ కమిటీ రికమెండ్ చేసింది? మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇట్ వాజ్ రికమెండెడ్ బై రాఘవన్ కమిటీ. సో రాఘవన్ కమిటీ రికమెండెడ్ టు క్రియేట్ కాంపిటీషన్ యాక్ట్ అండ్ రీప్లేస్ ఎంఆర్టీపీ యాక్ట్. సో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో టోటల్గా 7 మెంబర్స్ ఉంటారనమాట. సో ఈ 7 మెంబర్స్లో ఒక చైర్మన్ ఉంటారు అండ్ అదర్ 6 మెంబర్స్ ఉంటారు. మరి వీళ్ళని ఎవరు అపాయింట్ చేశారు? దే ఆర్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? అండ్ వీళ్ళకి టర్మ్ వచ్చేసరికి 5 years ఆర్ 65 years, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. అండ్ దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ రీఅపాయింట్మెంట్. ఓకేనా? సో రీఅపాయింట్మెంట్ అనేది ఇక ఉండదు. సో జనరల్గా ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా వేటి మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి? లా మీద కానీ,
ఎకనామిక్స్ మీద కానీ, ఫినాన్స్ మీద కానీ, ట్రేడ్ మీద కానీ. సో వీటిలో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్గా వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అనమాట. సో కరెంట్ చైర్మన్ వచ్చేసరికి రవనీత్ కౌర్. ఓకేనా. సో కరెంట్ చైర్మన్ వచ్చేసరికి రవనీత్ కౌర్. ఓకే. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి. కాంపిటీషన్ యాక్ట్ 2002లో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి. వాటిలో ఒకటి సెక్షన్ 3. సో సెక్షన్ 3 దేని గురించి మాట్లాడుతుంది అంటే యాంటీ కాంపిటీషన్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ సెక్షన్ 4, ఇట్ డీల్స్ విత్ అబ్యూజ్ ఆఫ్ డామినెన్స్. సో డామినెన్స్ గురించి మాట్లాడుతుంది. సో ఎటువంటి డామినెన్స్ లేకుండా చూసుకుంటుంది అనమాట. నథింగ్ బట్ ఇట్ డీల్స్ విత్ మోనోపోలీ. నెక్స్ట్ వన్ సెక్షన్ 5 and 6. మరి ఇవి దేని గురించి మాట్లాడతాయంటే మెర్జర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్విజిషన్స్. ఆఫ్టర్ దట్ సెక్షన్ 19 ఇదేం చేస్తుంది అంటే ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఇస్తుంది అనమాట. ఏంటా పవర్స్? ఇన్వెస్టిగేటివ్ పవర్స్. ఓకే. ఇక్కడ సుయోమోటో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ సెక్షన్స్ అనమాట. సెక్షన్ 3, 4, 5 and 6 and 19. ఓకే. సో ఈ పర్టికులర్ కాంపిటీషన్ యాక్ట్ 2002 ఏదైతే ఉందో దీంట్లో అమెండ్మెంట్స్ కూడా వచ్చాయి. సో 2007లో ఒక అమెండ్మెంట్ జరిగింది అండ్ 2023లో కూడా ఒక అమెండ్మెంట్ జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2007లో జరిగిన అమెండ్మెంట్ ద్వారా మనకు వచ్చిన అవుట్కమ్స్ ఏంటంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ని ఆపరేషన్లోకి తీసుకొచ్చాం. నేనేం చెప్పాను, 2009లో ఇది ఆపరేషన్లోకి వచ్చిందని చెప్పాను కదా. సో ఇది ఆపరేషన్లోకి రావడానికి కారణం ఏంటంటే 2007లో జరిగిన అమెండ్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకొక ట్రిబ్యునల్ కూడా క్రియేట్ చేశారు ఈ అమెండ్మెంట్ ద్వారా. సో ఆ ట్రిబ్యునల్ నేమ్ వచ్చేసరికి కంపెనీ అపెల్లేట్ ట్రిబ్యునల్. సో దీన్నే కాంపాట్ అని చెప్పి కూడా పిలుస్తారు. COMPAT. సో COMP స్టాండ్స్ ఫర్ కంపెనీ, A స్టాండ్స్ ఫర్ అపెల్లేట్, T స్టాండ్స్ ఫర్ ట్రిబ్యునల్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. రైట్. తర్వాత ఏం జరిగింది అంటే ఈ కంపెనీ అపెల్లేట్ ట్రిబ్యునల్ని తీసేసి దీన్ని ఏం చేశారు అంటే ఇంకొక ట్రిబ్యునల్లో మెర్జ్ చేశారు. సో ఏంటా ట్రిబ్యునల్ అంటే నేషనల్ కంపెనీ లా అపెల్లేట్ ట్రిబ్యునల్, NCLAT. సో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా ఎకానమీలో. సో దాన్ని డీల్ చేసేది కూడా NCLTA. అండ్ కాంపిటీషన్ యాక్ట్ ఆర్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన కేసెస్ని కూడా ఇప్పుడు డీల్ చేసేది NCLATనే. ఓకేనా. సో కాంపాట్ ఏదైతే ఉందో దాన్ని 2017లో NCLATలోకి తీసుకొచ్చి మెర్జ్ చేయడం జరిగింది. ఇవి ఒక సెట్ ఆఫ్ డెవలప్మెంట్స్. తర్వాత 2023లో అమెండ్మెంట్ చేశారు కదా. సో దీని ద్వారా కూడా కొన్ని డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు. అదేంటంటే ఏదైనా ఒక డీల్ దానికి వర్త్ వచ్చేసరికి 2000 కోట్లు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉందనుకోండి, ఆ డీల్కి ఖచ్చితంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అప్రూవల్ అనేది ఉండాల్సిందే. ఓకేనా. సో ఏదైనా ఒక మర్జర్ కానీ ఒక ఎక్విజిషన్ కానీ ఇటువంటి డీల్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటి యొక్క వర్త్ వచ్చేసరికి 2000 crores కంటే ఎక్కువగా ఉన్నా లేకపోతే 2000 crores ఉన్నా సరే ఖచ్చితంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అప్రూవల్ అనేది ఉండాలి. అండ్ దీంతోపాటు మనకి ఈ యాక్ట్లో కొన్ని వర్డ్స్ యొక్క డెఫినేషన్స్ మార్చారు. సో ఇంతకుముందు అఫెన్స్ అని చెప్పి ఒక పదం ఉండేది, దాన్ని తీసేసి కాంట్రవెన్షన్ అని చెప్పి పదాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత పనిషబుల్ విత్ ఫైన్ అని చెప్పి ఒక పదం ఉండేది, దాన్ని లయబిలిటీ టు పెనాల్టీతో రీప్లేస్ చేశారు. సో ఇటువంటి అమెండ్మెంట్స్ చేశారనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీంట్లో టోటల్గా 7 members ఉన్నారు కదా. సో కోరం వచ్చేసరికి 3 members, కేవలం 3 members మాత్రమే. హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అయితే కాదు, జస్ట్ 3 members. ఈ 3 membersలో మాత్రం ఖచ్చితంగా చైర్మన్ మాత్రం ఉండాల్సిందే. చైర్మన్ అండ్ రిమైనింగ్ 2 members ఉంటే సరిపోతుంది. దట్స్ ఇట్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ, కరెక్టే. ఏ యాక్ట్ ప్రకారం? కాంపిటీషన్ యాక్ట్ 2002 ప్రకారం దీన్ని క్రియేట్ చేశాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో కోరం వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ అంటున్నారు, ఇది ఇన్కరెక్ట్. సో కోరం వచ్చేసరికి 3 members. నెక్స్ట్ వన్ ఆబ్జెక్టివ్ ఏంటి? దీని యొక్క ఆబ్జెక్టివ్ టు ఎలిమినేట్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ హ్యావింగ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ కాంపిటీషన్ ఇన్ ఇండియా, ఇది కరెక్టే. సో 1 and 3 కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేనా. సో చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా మొత్తం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జామ్లో ఏ పాయింట్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలరు. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇటువంటి చేస్తుంటే మాకు మరింత పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది. మీకోసం మంచి మంచి సెషన్స్ని మేము ఇలాగే రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనమ్మా. రైట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీన్ని కూడా నేను చాలా కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రన్నింగ్ నోట్స్ని రాసుకోండి. ఓకేనా. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో తుషిల్ అని చెప్పి చదివినప్పుడు, లేకపోతే ఫ్రిగేట్స్ అని చెప్పి చదివినప్పుడు, స్టెల్త్ టెక్నాలజీ అని చదివినప్పుడు వాటి యొక్క మీనింగ్స్ తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ కీవర్డ్స్.
సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఐఎన్ఎస్ తుషిల్ రీసెంట్లీ కమిషన్డ్ ఇన్ టు ఇండియన్ నేవీ ఈజ్ కరెక్ట్? సో క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఎన్ఎస్ తుషిల్ అనమాట. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఇట్ ఈస్ ఎ స్టెల్త్ ఫ్రిగేట్ built under India-Russia collaboration. It is entirely constructed in India under Make in India initiative. It is designed only for surface and air warfare. It is powered by engines from Russia. So దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ఐఎన్ఎస్ తుషిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి. సో యాక్చువల్గా దేర్ ఈస్ అ డీల్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ రష్యా. ఎప్పుడు ఇన్ ద ఇయర్ 2016. సో 2016లోనే ఒక డీల్ జరిగిందనమాట. ఈ డీల్ ప్రకారం వీళ్ళిద్దరూ కొలాబరేటివ్గా 4 ఫ్రిగేట్స్ని తయారు చేయబోతున్నారు. సో ఇక్కడ మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే ఫ్రిగేట్ అంటే ఏంటంటే ఇది ఒక వార్షిప్ అనమాట. సో ఈ వార్షిప్ మీద మనం ఏమి క్యారీ చేయొచ్చు, వెపన్స్ని క్యారీ చేయొచ్చు, మిసైల్స్ని క్యారీ చేయొచ్చు, హెలికాప్టర్స్ని క్యారీ చేయొచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఫ్రిగేట్స్ ఉంటాయి. సో వాటి మీద మనం ఫైటర్ జెట్స్ని కూడా క్యారీ చేయొచ్చు. సో ఈ ఫ్రిగేట్స్ని మనం మల్టిపుల్ పర్పసెస్కి యూజ్ చేస్తాం అనమాట. అంటే ప్యాట్రోలింగ్ పర్పస్కి యూజ్ చేస్తాము, వార్ పర్పస్కి కూడా యూజ్ చేస్తాము, గైడెన్స్ పర్పస్కి కోసం కూడా మనం యూజ్ చేస్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇది ఫ్రిగేట్స్ అంటే మీనింగ్ అనమాట. ఓకేనా? సో ఒక క్లారిటీ వచ్చిందా? రైట్. సో ఈ 4 ఫ్రిగేట్స్లో 2 ఫ్రిగేట్స్ని రష్యాలో తయారు చేస్తారు అండ్ ఇంకొక 2 ఫ్రిగేట్స్ని మన ఇండియాలో తయారు చేస్తారు, నథింగ్ బట్ గోవాలో. ఓకేనా? రైట్. సో రష్యాలో తయారు చేసే ఫ్రిగేట్స్లో ఫస్ట్ ఫ్రిగేట్ వచ్చేసరికి తుషిల్ అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే తుషిలే ఇదనమాట. సో తుషిల్ని వాళ్ళు తయారు చేసి మనకు అప్పగిస్తారు. అండ్ సెకండ్ వాళ్ళు తయారు చేయబోయేది తమల్. సో తమల్ అనే ఫ్రిగేట్ని 2025లో డెవలప్ చేసి ఇస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా? రైట్. సో ఇప్పుడు మనం ఈ తుషిల్ గురించి మాట్లాడదాం. సో ఈ తుషిల్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక మల్టీ రోల్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. సో మల్టీ రోల్ అంటే ఏంటి? నేను చెప్పాను, ఫ్రిగేట్స్కి మల్టిపుల్ పర్పసెస్కి యూజ్ చేస్తూ ఉంటాం. దేనికోసం? ప్యాట్రోలింగ్ కోసం, వార్స్ కోసం, గైడెన్స్ కోసం. సో ఇట్ పర్ఫార్మ్స్ మల్టీ రోల్. దెన్ వాట్ అబౌట్ స్టెల్త్? STALTH. సో స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటి చెప్తాను చూడండి. జనరల్గా మీరు కానీ మూవీస్ చూస్తూ ఉంటే ఒక రేడార్ లాంటిది ఉంటుంది. ఈ రేడార్లో ఎనిమీస్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ కానీ, ఎనిమీస్కి సంబంధించిన సబ్మెరైన్స్ కానీ, ఎనిమీస్కి సంబంధించిన ఫ్రిగేట్స్ని కానీ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. అవునా? రైట్. సో ఎప్పుడైతే మన యొక్క సబ్మెరైన్లో కానీ, లేకపోతే ఫైటర్ జెట్స్లో కానీ, లేకపోతే ఇటువంటి ఫ్రిగేట్స్లో కానీ స్టెల్త్ టెక్నాలజీని యూజ్ చేస్తామో అప్పుడు ఈ రాడార్స్ మనల్ని ఐడెంటిఫై చేయలేవు, ఎనిమీస్ మనల్ని ఐడెంటిఫై చేయలేరు అనమాట. బికాస్ అసలు రేడార్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, సో ఈ రేడార్ అనేది మనకి వేవ్స్ని సెండ్ చేస్తుంది. మనకు ఫైటర్ జెట్ కానీ, మనకు ఫ్రిగేట్ కానీ, మనకు సబ్మెరైన్ కానీ ఈ వేవ్స్కి మిడిల్లో అడ్డంగా ఉందనుకోండి, ఏమవుతుంది? ఈ వేవ్స్ రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఎస్ ఎనిమీస్ అనేవాళ్ళు వస్తున్నారు. సో అది ఫైటర్ జెట్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రిగేట్ అవ్వచ్చు, లేకపోతే సబ్మెరైన్ అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు మనకి సెండ్ చేసిన ఈ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అబ్జర్వ్ చేసేసుకున్నాం అనుకోండి, అంటే రిఫ్లెక్షన్ కాకుండా రిఫ్రాక్షన్ చేసేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి రిటర్న్ సిగ్నల్స్ వెళ్ళవు. సో రిటర్న్ సిగ్నల్స్ వెళ్ళకపోతే ఏంటి అర్థం? ఎటువంటి ఎనిమీస్ లేరు, సో ఎవరు రావట్లేదు అని చెప్పి మీనింగ్ అనమాట. సో మీకు బ్యాట్ తెలుసు కదా, బ్యాట్ ఇదే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతూ ఉంటుంది. సో బ్యాట్కి ఐస్ కనిపించినప్పుడు అదేం చేస్తుంది? ఎకోస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది, సౌండ్ వేవ్స్. సో ఆ సౌండ్ వేవ్స్ ఏదైనా ఒక వాల్ని కానీ, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ హిట్ చేసి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యాయి అనుకోండి, బ్యాట్కి తెలుస్తుంది ఓకే నా ముందు ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది అని చెప్పి. ఒకవేళ సౌండ్ వేవ్స్ రిఫ్లెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఓకేనా, ఎటువంటి రెస్పాన్స్ రాలేదనుకోండి, సో అది ముందుకు వెళ్ళిపోతుంది అనమాట, ఎటువంటి ఆబ్జెక్ట్ లేదు అని చెప్పి. సేమ్ ఇక్కడ కూడా రేడార్స్ ఇలాగే వర్క్ అవుతాయి. సో ఇటువంటి రేడార్స్లో కూడా మనం ఐడెంటిఫై అవ్వకుండా ఉండటం కోసం స్టెల్త్ టెక్నాలజీని యూజ్ చేస్తాం. సో అదే స్టెల్త్ టెక్నాలజీని ఈ తుషిల్లో కూడా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ గైడెడ్ మిసైల్. సో నేనేం చెప్పాను, ఈ పర్టికులర్ ఫ్రిగేట్స్లో మనం మిసైల్స్ని కూడా క్యారీ చేయొచ్చు. సో ఆ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి గైడెడ్ మిసైల్స్ అనమాట. నథింగ్ బట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ క్రూజ్ మిసైల్స్. సో క్రూజ్ మిసైల్స్ని మనం గైడెడ్ మిసైల్స్ అని చెప్పి పిలుస్తాము. ఈ క్రూజ్ మిసైల్స్లో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి బ్రహ్మోస్ అండ్ ఫ్రిగేట్. సో ఫ్రిగేట్ అంటే ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ అ వార్షిప్ అనమాట. సో దట్స్ ఇట్. ఇప్పుడు అర్థమైందా? మల్టీ రోల్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే. సో ఈ తుషిల్ అనేది ఏదైతే ఉందో ఇట్ బిలాంగ్స్ టు క్రివాక్ 3 క్లాస్. సో క్రివాక్ 3 క్లాస్ అంటే ఏంటి? నథింగ్ బట్
దే ఆర్ ద ఫ్రిగేట్స్ డెవలప్డ్ బై సోవియట్ యూనియన్. సో సోవియట్ యూనియన్ వాళ్ళు తయారు చేసే ఈ ఫ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రివాక్ 3 క్లాస్ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు వాళ్ళు మనకు అందించే ఈ ఐఎన్ఎస్ తుషిల్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అన్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ క్రివాక్ 3 క్లాస్. ఇప్పుడు వరకు ఉన్న క్రివాక్ 3 క్లాస్ ఫ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టెక్నాలజీని అప్డేట్ చేసి మరింత అప్డేటెడ్ వర్షన్గా తీసుకొచ్చినదే ఐఎన్ఎస్ తుషిల్ అనమాట. సో ఆల్రెడీ ఈ క్రివాక్ 3 క్లాస్లో మన దగ్గర 6 షిప్స్ ఉన్నాయి ఆర్ 6 ఫ్రిగేట్స్ ఉన్నాయి. సో ఈ 6లో 3 వచ్చేసరికి తల్వార్ క్లాస్, ఇంకొక 3 వచ్చేసరికి తేగ్ క్లాస్. ఓకే, ఇవన్నీ స్టేట్మెంట్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను మొత్తం కవర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఒక ఎంసీక్యూలో ఎవరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఈవెన్ కరెంట్ అఫైర్స్ సెషన్లో కూడా ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. మీరు కానీ చూస్తే హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కానీ లేకపోతే నార్మల్ హిందూ ఆర్టికల్స్ కానీ మీరు అనాలిసిస్ ఎక్కడ చూసినా సరే యూట్యూబ్లో ఇంత డీటెయిల్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అంత వాల్యూ ఎడిషన్ నేను చేస్తాను నా సెషన్స్లో. సో జాగ్రత్త యూటిలైజ్ చేసుకోండి. సో కమ్ బ్యాక్ టు టాపిక్. ఆల్రెడీ 6 ఫ్రిగేట్స్ ఉన్నాయి మన దగ్గర. 3 వచ్చేసరికి తల్వార్ క్లాసు, 3 వచ్చేసరికి తేగ్ క్లాస్. సో ఈ 6 ఫ్రిగేట్స్ని ఎవరు డెవలప్ చేశారు అంటే రష్యాకి సంబంధించిన షిప్ యార్డ్స్ అనమాట. సో ఆ షిప్ యార్డ్స్లో 2 ఉంటాయి. ఒకటి సెయింట్ పీటర్స్బర్గ్, రెండవది కాలినిన్గ్రాడ్. సో ప్రెజెంట్ ఈ ఐఎన్ఎస్ తుషిల్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ డెవలప్ చేశారంటే ఈ కాలినిన్గ్రాడ్లోనే డెవలప్ చేశారు. అంటే మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు కాలినిన్గ్రాడ్కి వెళ్ళి మన యొక్క ఐఎన్ఎస్ తుషిల్ని కమిషనింగ్ చేయబోతున్నారనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఆల్రెడీ మన దగ్గర 6 ఉన్నాయి అండ్ ఈ ఐఎన్ఎస్ తుషిల్ అనేది 7th వన్. సో టోటల్గా మన దగ్గర 7 క్రివాక్ 3 క్లాస్ ఫ్రిగేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఐఎన్ఎస్ తుషిల్ అనేది 7th వన్. దీన్ని కాలినిన్గ్రాడ్లో తయారు చేశారు. ఓకే. సో ఐఎన్ఎస్ తుషిల్ ఏదైతే ఉందో దీని యొక్క లెంత్ వచ్చేసరికి 125 మీటర్స్ అండ్ దీని యొక్క క్యారింగ్ కెపాసిటీ వచ్చేసరికి 3900 టన్స్ అండ్ దీని యొక్క స్పీడ్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 30 నాట్స్. మనం ఎలాగైతే కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్పి మనం వెహికల్స్లో క్యాలిక్యులేట్ చేస్తామో ఈ వార్షిప్స్లో మనం నాట్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం షిప్స్కి. సో 30 నాట్స్ కంటే ఇది ఎక్కువగా వెళ్తుంది, మోర్ దెన్ 30 నాట్స్. అండ్ దీంట్లో మనం ఇండిజీనియస్ టెక్నాలజీ ఎంత శాతం యూజ్ చేస్తాం, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా కొన్ని ట్రిక్కీ ఆప్షన్స్ని ఫ్రేమ్ చేస్తారు. ఏమని ఫ్రేమ్ చేయొచ్చు అంటే ఐఎన్ఎస్ తుషిల్ అనేది ఏదైతే ఉందో ఇది ఎంటైర్గా ఎంటైర్లీ ఇండిజీనియస్ టెక్నాలజీ ద్వారా తయారు చేశారని చెప్పి అనొచ్చు అనమాట. ఇండిజీనియస్ టెక్నాలజీ అంటే ఏంటి, దీంట్లో యూజ్ చేసే ప్రతి టెక్నాలజీ, ప్రతి రేడారు, ప్రతి కాంపోనెంటు మన ఇండియాలోనే తయారు చేసి ఉండాలి. మరి ఇది ట్రూ అంటే ఫాల్స్. దీంట్లో కేవలం 26% మాత్రమే ఇండిజీనియస్ టెక్నాలజీ, రిమైనింగ్ మొత్తం ఫారెన్ టెక్నాలజీ అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఐఎన్ఎస్ తుషిల్ ఏదైతే ఉందో దీన్ని ఏ పర్పసెస్ కోసం యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ప్యాట్రోలింగ్, వార్ వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. సో వార్ పర్పస్ గురించి ఇంకొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో దీన్ని యాంటీ సర్ఫేస్ పర్పస్ కోసం యూజ్ చేయొచ్చు, యాంటీ ఎయిర్ పర్పస్ కోసం అండ్ యాంటీ సబ్మెరీన్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్. ఓకేనా. ఇప్పుడు మనల్ని ఒక ఎనిమి సర్ఫేస్ మీద నుంచి దాడి చేశారు అనుకోండి. సో మనం ఆ సర్ఫేస్ని టార్గెట్ చేయొచ్చు, వి కాల్ ఇట్ యాజ్ యాంటీ సర్ఫేస్. లేకపోతే ఎయిర్ నుంచి మన మీద అటాక్ చేస్తుంటే, అంటే వాళ్ళు ఫైటర్ జెట్స్ మీద వచ్చి మన మీద అటాక్ చేస్తుంటే వీ కెన్ యూజ్ మిసైల్స్. సో దీన్ని మనం యాంటీ ఎయిర్ అని చెప్పి పిలుస్తాం. లేదు వాటర్లో కూడా మన మీద ఎవరన్నా దాడి చేశారు అనుకోండి బై యూజింగ్ టోర్పెడోస్, అప్పుడు కూడా దానికి మనం కౌంటర్ అటాక్ చేయొచ్చు, వి కాల్ ఇట్ యాజ్ యాంటీ సబ్మెరీన్. ఓకేనా. సో మనం సక్సెస్ఫుల్గా సర్ఫేస్ నుంచి వస్తున్న అటాక్స్ని డిఫెండ్ చేయొచ్చు, ఎయిర్ నుంచి వస్తున్న అటాక్స్ని డిఫెండ్ చేయొచ్చు, అండర్ వాటర్లో జరిగే అటాక్స్ని కూడా డిఫెండ్ చేయొచ్చు, మనం కూడా తిరిగి కౌంటర్ అటాక్ చేయొచ్చు. దెన్ వాట్ అబౌట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వార్ఫేర్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వార్ఫేర్ అంటే ఏంటి చెప్తాను చూడండి. సో జనరల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఎక్కడ యూజ్ చేస్తాం, కమ్యూనికేషన్లో యూజ్ చేస్తాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వార్ఫేర్ అంటే ఏం లేదమ్మా. సో అప్పుడప్పుడు ఎనిమీస్ మన యొక్క రిసీవర్స్ని జామ్ చేసేస్తారు. అంటే మన యొక్క ఫ్రిగేట్ని మెయిన్ కమాండ్ సెంటర్తో కాంటాక్ట్ అవ్వకుండా జామ్ చేసేస్తారన్నమాట. అప్పుడు మనం ఐసోలేట్ అయిపోతాం. మన మీద అటాక్ జరుగుతుంది అని చెప్పి మన యొక్క అదర్ కమాండ్ సెంటర్స్కి ఇన్ఫామ్ చేయలేం. సో అప్పుడు మనం డిస్ట్రాయ్ అయిపోతాం అనమాట. సో అలా జరగకుండా ఉండటం కోసం వేరే వాళ్ళు మనల్ని జామ్ చేస్తూ ఉంటే ఆ జామ్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వార్ఫేర్ అని చెప్పి పిలుస్తామన్నమాట. సో దీంతోపాటు మనం ఏం చేయొచ్చు, ఎనిమీస్ని కూడా మనం వాళ్ళ యొక్క సిగ్నల్స్ని జామింగ్ చేసేసి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మెయిన్ కమాండ్ సెంటర్స్తో కాంటాక్ట్ అవ్వకుండా మనం కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వార్ఫేర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా. సో దీంట్లో మనం యూజ్ చేసే గైడెడ్ మిసైల్ వచ్చేసరికి బ్రహ్మోస్. సో దీన్ని క్రూజ్ మిసైల్ అంటాం. సో బ్రహ్మోస్ ఎవరెవరు డెవలప్ చేశారు, ఇది ఒక జాయింట్ ప్రాజెక్ట్ బిట్వీన్ హోమ్ అగైన్ ఇండియా అండ్ రష్యా.
ఓకే, సో దీంట్లో టార్పెడోస్ ఉంటాయి అండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కూడా ఉంటాయి ఈ ఫ్రిగేట్లో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ తుషిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ బ్లూ వాటర్ ఆపరేషన్స్. అగైన్ అనదర్ కీవర్డ్. సార్ వాట్ ఈస్ బ్లూ వాటర్ ఆపరేషన్స్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆపరేషన్ ఇన్ హై సీస్. ఓకేనా, అంటే మనకు మెయిన్ హోమ్ల్యాండ్కి దూరంగా హై సీస్ ఉంటాయి కదా, సో గ్రేటర్ దెన్ 200 నాటికల్ మైల్స్. సో అక్కడ జరిగే ఆపరేషన్స్కి వీటిని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్రివాక్ ఫ్రిగేట్స్లో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రివాక్ ఫ్రిగేట్స్ని ఎవరు తయారు చేస్తారు? రష్యా వాళ్ళు తయారు చేస్తారు. మరి దీంట్లో యూజ్ చేసే ఇంజిన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఉక్రెయిన్కి సంబంధించిన ఇంజిన్స్ అనమాట. సో యుక్రెయిన్కి సంబంధించిన ఇంజిన్స్ని తీసుకొచ్చి రష్యా వాళ్ళు ఈ క్రివాక్ ఫ్రిగేట్స్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, సో ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్ వార్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీన్ని కూడా ప్లేస్ చేస్తారు. సో ఖచ్చితంగా ట్రికీ ఆప్షన్స్ రావచ్చు, సో జాగ్రత్తగా ఉండండి. సో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. సో ఇట్ ఈస్ ఏ స్టెల్త్ ఫ్రిగేట్ బిల్ట్ అండర్ ఇండియా రష్యా కొలాబరేషన్. ఎస్, ఇది కరెక్టే. దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ ఆప్షన్స్? సో ఇట్ వాజ్ ఎంటైర్లీ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఇండియా అండర్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. ఇది కరెక్టా? కాదు కదా, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. సో దీన్ని ఎక్కడ తయారు చేసాము? రష్యాలో. ఎక్కడ? రష్యాలో కాలినిన్ గ్రాడ్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇది కేవలం సర్ఫేస్ అండ్ ఎయిర్ వార్ఫేర్ కోసం మాత్రమే యూజ్ చేస్తామంటున్నారు. ఇది కూడా రాంగ్. సో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వేటి కోసం యూజ్ చేస్తాము. యాంటీ సర్ఫేస్, యాంటీ ఎయిర్, యాంటీ సబ్మెరీన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వార్ఫేర్, ఇంకా అడిషనల్గా 2 ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకేనా, సో అందుకని థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. అండ్ ఇంజిన్స్ వచ్చేసరికి రష్యన్ ఇంజిన్స్ అంటున్నారు. ఇది కూడా రాంగ్ అనమాట. ఉక్రెయిన్ ఇంజిన్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. So let's look at question number 3, which is very very important regarding Indian polity. Which of the following statements is or are correct regarding citizenship in India? So what is the context? So recentగా తెలంగాణ హైకోర్టు ఏదైతే ఉందో ఇది ఫైన్ ఇంపోజ్ చేసింది అనమాట. ఎందుకు ఇంపోజ్ చేసింది? దెర్ ఈస్ ఎ ఫార్మర్ ఎమ్మెల్యే హూ బిలాంగ్స్ టు బీఆర్ఎస్ పార్టీ. ఆయనకి సంబంధించిన జర్మన్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ని అతను హైడ్ చేశారు. సో హైడ్ చేశారని చెప్పి అతని మీద ఫైన్ విధించడం జరిగింది. సో అందుకని సిటిజన్షిప్ మీద మనం క్వశ్చన్ని పికప్ చేసుకున్నాం. So India does not allow dual citizenship. Okay. Citizenship can be revoked if a person voluntarily acquires the citizenship of another country. The Representation of People's Act explicitly prohibits non-citizens from contesting elections in India. So వీడియోని పాజ్ చేసి కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇండియా డస్ నాట్ అలౌ డ్యూయల్ సిటిజన్షిప్. ఎస్, ఇది కరెక్టే. ఇండియాలో కేవలం సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, సో సిటిజన్షిప్ కెన్ బి రివోక్డ్ ఇఫ్ ఏ పర్సన్ వాలంటరీ అక్వైర్స్ ద సిటిజన్షిప్ ఆఫ్ అనదర్ కంట్రీ. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఎప్పుడైనా సరే మనం వాలంటరీగా వేరే కంట్రీ తాలూకా సిటిజన్షిప్ని అక్వైర్ చేసుకుంటే మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది పోతుంది. ఓకే, ఎస్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసిందనమాట. సో ఎవరైతే సిటిజన్స్ కాదో, ఓకేనా, సో ఎవరైతే సిటిజన్స్ కాదో మీరు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి కుదరదు. సో కేవలం సిటిజన్స్ మాత్రమే కంటెస్ట్ చేయడానికి కుదురుతుంది. నాన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ప్రొహిబిటెడ్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సో ఆల్ స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆప్షన్ డి 1, 2 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇది కూడా ఐఎన్ఎస్ తుషిల్కి రిలేటెడ్గా ఆర్టికల్ అనమాట. సో అందుకని మనం పికప్ చేసాం. సో కాలినిన్ గ్రాడ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లేవ్. ఓకేనా, సో ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లేవ్ ఆఫ్ రష్యా లొకేటెడ్ బిట్వీన్ పోలాండ్ అండ్ లిథువేనియా ఆన్ ద బాల్టిక్ సీ. ఇట్ ఈస్ ఎ డిస్ప్యూటెడ్ టెరిటరీ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్ ఇన్ ద బ్లాక్ సీ రీజియన్. ఇట్ ఈస్ ఎ రీజియన్ ఇన్ ద ఈస్టర్న్ యూరోప్ known for its Arctic trade routes. An island in the Pacific Ocean under Russian control. సో కాలినిన్గ్రాడ్, సో ఇక్కడే మనకి ఐఎన్ఎస్ తుషిల్ని తయారు చేయడం జరిగింది. సో అక్కడ నుంచి కమిషనింగ్ జరుగుతుందన్నమాట. సో రీసెంట్గా మనకు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇక్కడికే విజిట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలినిన్గ్రాడ్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక రష్యన్ ఎక్స్క్లేవ్. ఇట్ ఈస్ నాట్ ఎన్క్లేవ్, ఇట్ ఈస్ ఎక్స్క్లేవ్. ఎక్స్క్లేవ్ అంటే ఏంటి? మెయిన్ టెరిటరీకి డిస్కనెక్ట్ అయిపోయి దూరంగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ సెపరేటెడ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలినిన్గ్రాడ్ అనేది ఏదైతే ఉందో దీని యొక్క బార్డరింగ్ ఏరియాస్ వచ్చేసరికి పోలాండ్. ఇది పోలాండ్తో బార్డర్ అయ్యి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లిథువేనియాతో కూడా బార్డర్ అయ్యి ఉంటుంది. అండ్ ఇంకొక పక్క ఇట్ ఈస్ బార్డర్డ్ విత్ బాల్టిక్ సీ. ఓకేనా, సో పోలాండ్, లిథువేనియా, బాల్టిక్ సీ. సో దిస్ ఈస్ ద బార్డరింగ్ రీజన్ ఆఫ్ కాలినిన్గ్రాడ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఈ కాలినిన్గ్రాడ్ అనే ఏరియా ఏదైతే ఉందో ఇది జర్మనీకి సంబంధించిన టెరిటరీ అనమాట. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు జర్మనీ. ఎప్పటి వరకు? వరల్డ్ వార్ 2 వరకు. తర్వాత ఏం జరిగింది అంటే దేర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ పేరు వచ్చేసరికి పాట్స్ డ్యామ్ అగ్రిమెంట్. సో పాట్స్ డ్యామ్ అగ్రిమెంట్ ప్రకారం ఈ కాలినిన్గ్రాడ్ని
ఎవరు సొంతం చేసుకున్నారు? సోవియట్ యూనియన్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. బట్ తర్వాత ఏమైంది? సోవియట్ యూనియన్ డిజాల్వ్ అయిపోయింది. సో డిజల్యూషన్ అయిపోయింది. సో ఈవెన్ దో సోవియట్ యూనియన్ డిజల్యూషన్ అయిపోయినా సరే స్టిల్ ఈ కాలినిన్గ్రాడ్ అనేది రష్యా కంట్రోల్లోనే ఉంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా కూడా. ఎందుకంటే రష్యాకి బాల్టిక్ సీ యొక్క యాక్సెస్ని ప్రొవైడ్ చేసేది ఈ కాలినిన్గ్రాడే. ఓకేనా? సో రష్యాకి బాల్టిక్ సీకి మధ్య కనెక్టివిటీని ప్రొవైడ్ చేసే ఏరియా ఏంటంటే కాలినిన్గ్రాడ్ అనమాట. ఓకేనా? సో కాలినిన్గ్రాడ్ ఏదైతే ఉందో ఇది స్ట్రాటజికల్గా రష్యాకి చాలా ఇంపార్టెంట్ ఎక్స్క్లేవ్ ఇది. సో లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. సో ఇట్ ఈస్ నాట్ ఏ డిస్ప్యూటెడ్ ఏరియా బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్. అండ్ బ్లాక్ సీ రీజన్ అంటున్నారు, నో. ఇది ఒక రీజన్ ఇన్ ఈస్టర్న్ యూరోప్ అంటున్నారు, సో నోన్ ఫర్ ఇట్స్ ఆర్కిటెక్ట్ ట్రేడ్ రూట్స్, నో. ఇట్ ఈస్ అన్ ఐలాండ్ ఇన్ ద పెసిఫిక్ ఓషన్ అండర్ రష్యా కంట్రోల్, నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లేవ్, చెప్పాను. సో ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ పోలాండ్ అండ్ లిథువేనియా, చెప్పాను. అండ్ ఇంకో పక్క బాల్టిక్ సీ కూడా ఉంటుందని చెప్పాను. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ పర్సన్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ఇండియా? సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ క్వాలిఫికేషన్స్. సో ఇది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టే సేమ్ కంటెక్స్ట్ నుంచి మనం పికప్ చేసుకున్నాం. సో ఎమ్మెల్యే అవ్వాలి అంటే వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్? హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. He should be at least 30 years of age. He should be a registered voter in the state where the election is being contested. He should not hold any office of profit under the government of India or the government of any state. So correct statements ni identify cheyadaniki try cheyandi. So first of all కొన్ని important points మనం డిస్కస్ చేద్దాం. So what are the articles related to qualifications and disqualifications of MP as well as MLA? So article 84, article 102. ఇవి రెండు వేటి గురించి మాట్లాడతాయి? ఆర్టికల్ 84 వచ్చేసరికి క్వాలిఫికేషన్స్ గురించి, ఆర్టికల్ 102 వచ్చేసరికి డిస్క్వాలిఫికేషన్స్ గురించి, విచ్ ఆర్ రిలేటెడ్ టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే. అండ్ ఆర్టికల్ 173 అండ్ ఆర్టికల్ 191. ఆర్టికల్ 173 ఏదైతే ఉందో ఇట్ డీల్స్ విత్ క్వాలిఫికేషన్స్. ఆర్టికల్ 191 ఏదైతే ఉందో ఇట్ డీల్స్ విత్ డిస్క్వాలిఫికేషన్స్ రిగార్డింగ్ ఎమ్మెల్యే. ఓకేనా? రైట్. సో జనరల్గా క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి? ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ ఎమ్మెల్యేకి అయితే ఏజ్ వచ్చేసరికి 25 years. అండ్ ఇంకొక క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఆథరైజ్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఓత్ కానీ ఎఫర్మేషన్ కానీ తీసుకోవాలి డ్యూరింగ్ నామినేషన్. ఇవి క్వాలిఫికేషన్స్ అనమాట. మరి డిస్క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయి? ఈ షుడ్ నాట్ హోల్డ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు, అన్సౌండ్ మైండ్ ఉండకూడదు, ఓకేనా, అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అయ్యి ఉండకూడదు, అండ్ అదర్ కంట్రీకి సంబంధించిన సిటిజన్షిప్ని ఎక్వైర్ చేసి ఉండకూడదు. ఓకేనా? సో దీస్ ఆర్ ద డిస్క్వాలిఫికేషన్స్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో క్వాలిఫికేషన్స్లో హీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎస్ కరెక్టే. ఎమ్మెల్యే అవ్వాలంటే ఏజ్ వచ్చేసరికి మినిమం ఎంత? 30 నో 25 years. ఓకేనా? సో 25 years ఈజ్ ద మినిమం ఏజ్ రిక్వైర్మెంట్. ఓకే. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో ఖచ్చితంగా మనం ఆప్షన్ ఏ, ఆప్షన్ డిని ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ ఒక స్టేట్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ స్టేట్లో ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీలో ఎలక్టర్ అయ్యి ఉండాలి ఆర్ ఓటర్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా? ఒక పర్టికులర్ స్టేట్లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటే ఆ స్టేట్లో ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీలో, అంటే మనం పోటీ చేసే కాన్స్టిట్యున్సీనే అవసరం లేదు, ఆ స్టేట్లో ఉన్న ఏ కాన్స్టిట్యున్సీలో అయినా సరే మనకి ఓట్ హక్కు అనేది ఉండాలి. వీ షుడ్ బి అన్ ఎలక్టర్. సో థర్డ్ స్టేట్మెంట్ అదే చెప్తుంది. సో వీ షుడ్ బి ఏ రిజిస్టర్డ్ ఓటర్ ఇన్ ద స్టేట్ వేర్ ద ఎలక్షన్ ఈస్ బీయింగ్ కంటెస్టెడ్. ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్ చూడండి. హీ షుడ్ నాట్ హోల్డ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ స్టేట్. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ కరెక్టే, బట్ ఈ స్టేట్మెంట్ అనేది క్వాలిఫికేషన్ కాదు, ఇట్ ఈజ్ ఎ డిస్క్వాలిఫికేషన్. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోయి ఇది కూడా పికప్ చేసేస్తారు, ఆప్షన్ సి అనుకుంటారు, బట్ ఇది రాంగ్ అనమాట. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మనకి డిస్క్వాలిఫికేషన్స్లోకి వస్తుంది, క్వాలిఫికేషన్స్లోకి రాదు. సో ఆప్షన్ 4ని మనం ఎలిమినేట్ చేసేయాలి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఇటువంటి ట్రిక్కీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, సో ట్రాప్లోకి పడమాకండి. ఓకేనా? అండ్ ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. విధాన్ సభ అని చెప్పి దేన్ని పిలుస్తాం? విధాన్ సభ అని చెప్పి దేన్ని పిలుస్తాం? లెజిస్లేటివ్ అసెంబ్లీని విధాన్ సభ అని చెప్పి పిలుస్తాం. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏమని చెప్పి పిలుస్తాం? వీ కాల్ ఇట్ యాజ్ విధాన్ పరిషత్. ఓకేనా? సో కొన్ని స్టేట్స్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి కాబట్టి, సో దాంట్లో ఏపీ కూడా ఉంది. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ మనం విధాన్ పరిషత్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 క్వశ్చన్స్ని ఫినిష్ చేసుకున్నాం. చాలా అంటే చాలా కాంప్రహెన్స్గా మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఉన్న ఆర్టికల్ ఐఎన్ఎస్ తుషిల్ ఏదైతే ఉందో దీన్ని చాలా కాంప్రహెన్స్గా చెప్పాను. అండ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కూడా చాలా కాంప్రహెన్స్గా నేను మీకు చెప్పాను. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి.
అండ్ డోంట్ ఫర్గెట్ వన్ థింగ్, రేపటి నుంచి tarayes.com వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని విజిట్ చేసి క్విజ్ని మాత్రం అటెంప్ట్ చేస్తూ ఉండండి. డోంట్ ఫర్గెట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ది నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.